నమస్తే, నేను మీ ఎంఏ నాయుడు. ఈరోజు బొబ్బుల ప్రధానమైన అంశం చూస్తే కార్మికులతో శుభ్రం చేయాల్సిన రాణి మల్లమ్మదేవి పార్కు ఎవరు అడగరని బుక్కేశారా? గత ప్రభుత్వంలో పార్కుల నిర్వహణకు భారీగా ఖర్చు, కూటమి హయాంలో ఆ మొత్తం ఆదా ఏది అని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో హయాంలో బొబ్బిలి పట్టణ పార్కుల నిర్వహణ పేరుతో భారీగా నిధులు వినియోగించినట్లు చూపారు. అంటే ఇక్కడ కార్మికులతో శుభ్రం చేయాల్సిన రాణి మల్లమ్మదేవి పార్కు అని గత ప్రభుత్వంలో అనేక రూపాయలు ఇక్కడ పూర్తిగా వృధా అయ్యాయి అనేది ప్రధాన అంశంగా మారింది. అయితే దీనికి భారీగా నిధులు కూడా వినియోగించినట్లు ఇక్కడ తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా గత 3 ఏళ్ళు సుమారు 24 లక్షలు చెప్పిన ఖర్చు చేసినట్లు చూపుతూ పురపాలక సాధారణ నిధుల నుంచే గుత్తేదారులకు బిల్లు చెల్లించారు. అంటే గత 3 ఏళ్ళు అంటే గత ప్రభుత్వంలో 24 లక్షలు చెప్పిన ఇక్కడ రాణి మల్లమ్మదేవి పార్కుకు పూర్తి స్థాయిలో ఖర్చు చేసినట్లుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే దీన్ని పురపాలక సాధారణ నిధుల నుంచి ఇక్కడ పూర్తిగా బిల్లులు చెల్లించడం, గుత్తేదారులకు ఎవరైతే ఇవంతా కూడా ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి ఈ యొక్క సాధారణ బిల్లు నుంచే ఇక్కడ 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. అయితే ఈ ఏడాది ఏకంగా 34 లక్షలు అవుతుందని చూపించగా కొంతమంది కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. గుత్తేదారుకు లాభం చేకూర్చేందుకు చూస్తున్నారని పలువురు ఆరోపించారు. అయితే గత ఏడాదిలో 24 లక్షల రూపాయలు ఇక్కడ ఈ పార్కు గురించి అయితే మాత్రము ఖర్చు పెడుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇంకా ఇప్పుడు 34 లక్షల రూపాయలు ఇప్పుడు ఖర్చు అవుతుందని మళ్ళీ కాంట్రాక్టర్లు ఇక్కడ చెప్పడంతో ఇక్కడ కౌన్సిలర్లు అయితే మాత్రము అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇది కేవలం గుత్తేదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చడానికే చూస్తున్నట్టుగానే ఇక్కడ చెప్తూ ఉన్నది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా నిధులు కేటాయింపులకు కత్తెర పడింది. పురపాలకలోని కూలీలతో మొక్కల నిర్వహణ, పార్కు శుభ్రం వంటి పనులు చేస్తున్నారు. దీంతో అప్పట్లో ఏం జరిగింది దానిపై విమర్శలు వెల్లవెత్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ 34 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని గుత్తేదారులు చెప్తే ఖచ్చితంగా అలాంటివి మీరు గత ప్రభుత్వంలో ఇలాగ దొంగ బిల్లులు పెట్టి మీరు ఇక్కడ ఖర్చు చేయడం అనేది ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో జరగదు అని ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే గత పాలనలో పట్టణంలో రాణి మల్లమ్మదేవి పార్కు, యుద్ధస్తంభం, గాంధీ బొమ్మ, తాండ్ర పాపరాయి కూడల్లో ఉన్న పలు రకాల మొక్కల నిర్వహణకు ఓ గుత్తేదారుడికి అప్పగించారు. ఆయన 12 మంది కూలీలను నియమించి 12,000 ఇచ్చినట్లు లెక్కల్లో చూపించారు. కానీ వారికి చేతికి మాత్రం 6,000 ముట్టినట్లు తెలిసింది. అంటే ఇది ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నట్టుగా బొబ్బిలిలో ఎక్కడెక్కడైతే ఎక్కడ యుద్ధస్తంభము, గాంధీ బొమ్మ, తాండ్ర పాపారాయుడు ఇలాగా ఒక్కొక్క కూలీకి 12,000 ఇచ్చినట్టుగా బిల్లులు అనేది పెట్టడం జరిగింది. కానీ 6,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఇది పూర్తి స్థాయిలో ఇదంతా చాలా డొల్లతనం అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ బొబ్బిలి ఏమంటున్నారో మనం చూద్దాము. పార్కుల నిర్వహణ పుర కార్మికులతో చేయిస్తాం. కొత్త టెండర్కు కౌన్సిలర్లు ఆమోదం తెలపలేదు. ఉన్నవారితో పనులు చేయిస్తాం. వీటికి సంబంధించిన పరికరాలు పురపాలక కొనుగోలు చేసి కార్మికులు తరపుదా ఇస్తాం. గతంలో చేసిన ఖర్చులపై విషయంలో ఫిర్యాదు రాలేదునని ఇక్కడ ఏఈ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇలాగా ఇది అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాగా పార్కుల విషయంలో అయితే మాత్రము లక్షల రూపాయల్లో ఖర్చు వృధా అయిందని ఇక్కడ చాలామంది వాపోతూ ఉన్నారు. వాగు కాదండి, రోడ్డే. చిన్నపాటి వర్షాలకే స్థానిక మెంటాడి రహదారి వాగులను తలపిస్తుంది. ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్లకు గొయ్యి ఏర్పడి వాన నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇది పూర్తిగా ఇది ఒక వాగులాగా కనపడుతున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది వాగు కాదు, రోడ్డు. ఏదైనా సరే అకాల వర్షాలు కానీ భారీ వర్షాలు కానీ పడితే ఇది పూర్తి స్థాయిలో రోడ్లన్నీ ఒక వాగుల్లాగా తలపించే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరో కథనం చూస్తే దుకాణాల నిర్మాణ ప్రారంభం. గజపతి నగరం గ్రామాల పంచాయతీ రోజువారీ మార్కెట్లో శాశ్వత భవనాల నిర్మాణానికి యంత్రాంగం కలిగింది. ఇక్కడ పురపాలకుల వర్తకుల ఇబ్బందులపై అంటే పూర్తి ఎండకి ఎండి వానకు తడిసేటి ఇది మనం అనేక సార్లు కథనంలో చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో
అక్కడ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దాంతో గజపతి నగరంలో అయితే మాత్రము ఇక్కడ పని స్టార్ట్ చేశారు. చిరు వ్యాపారస్తులు అందరూ కూడా రోడ్ల మీద ఉండడం, వాళ్ళకి ఎండ వచ్చినా వాన వచ్చినా కానీ చిరు వ్యాపారస్తుల దగ్గర అందరూ కూరగాయలు కొనడం, అనేక రకాలుగా ఇబ్బంది పడడంతో దీనికైతే మాత్రం పంచాయతీ ఇక్కడ నాబోర్డు నుంచి 15 లక్షల రూపాయలు తెచ్చి ఇక్కడ పని అనేది ప్రారంభించారు. అలాగే బొబ్బిలిలో కూడా ఇప్పటికీ కూడా అలాంటి కూడా ఒక బృహత్తర కార్యక్రమం చేయవలసిన అవసరం అయితే ఉంది. చిరు వ్యాపారస్తులందరూ కూడా రోడ్లపైనే ఉన్నారు. ఇక్కడ చూస్తే చేపలు అమ్మేటప్పుడు కానీ అలాగే అక్కడ కూరగాయలు అమ్మేటప్పుడు కానీ ఇది పూర్తి స్థాయిలో అందరూ కూడా చిరు వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఒక గజపతి నగరంలోనే కాదు, బొబ్బిలి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా రైతు బజార్ అనేది కూడా ఏర్పాటు చేయాలి. అలాగే మరొక కథనం చూస్తే గండి పడక ముందులే మేల్కొండి గంట్యాడ మండలంలో బుడుతునాపల్లి గ్రామంలో పద్మనాభ చెరువు దగ్గర ఇక్కడ గండి పడినట్టుగా దీన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి స్థాయిలో మనం ఇది మేల్కోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. అలాగే ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే. చీపురుపల్లి విజయనగరం పాల్గొండ ప్రధాన రహదారిలో రైల్వే స్టేషన్కు ఆనుకుని ఉన్న అధ్వానంగా మారుతూ ఉన్నది. ఇక్కడ ఇది మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాసవి నగర్లో సమస్యలు కూడా ఇక్కడ తిష్టవేశాయి. అలాగే సాగునీరు పారేదెలగా అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అసంపూర్తంగా వదిలేస్తారు. ఇక్కడ బిల్డింగు ఇక్కడ సచివాలయము అనేది ఇక్కడ పూర్తిగా భవనం అనేది 40 లక్షల రూపాయలతో నిర్మించి ఇప్పుడు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అక్కడ కొన్ని లక్షల రూపాయలతో కూడా అది పూర్తి స్థాయిలో ఉండిపోయింది. అయితే ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే వంతెనపైకి వెళ్తున్నారా జర జాగ్రత్త అంటే గరివిడి. ఇది ఒక చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి. ఇక్కడ రైల్వే వంతెన రక్షణ గోడను లారీ ఢీకొట్టడంతో విరిగిపోయింది. 18 నెలలు అవుతున్న గోడ నిర్మించకుండా ఇలా కర్రలతో ఏర్పాటు చేశారు. అయితే ఇది చాలా సీరియస్ అయిన విషయం. ఎందుకునంటే 21 ఏళ్ల క్రితమే ఈ వంతెనను ఇక్కడ నిర్మాణం చేశారు. దీని కిందన చాలామంది అంటే గరివిడి రైల్వే వంతెనపై ప్రయాణం అంటేనే చోదకులు పాఠశాలలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ పై నుంచి పాలకొండ విజయనగరం ప్రధాన రహదారిగా అనుబంధంగా 900 మీటర్ల పొడవైన వంతెనను 21 ఏళ్ల క్రితమే దీన్ని నిర్మించారు. కానీ ఎలాంటి నిర్వహణకి పనులు నోచుకోలేదు. ఇరువైపుల రక్షణ కూడా పలు చోట్ల దెబ్బతింది. లారీలు వాహనాలు ఢీకొట్టడంతో ఎక్కడికక్కడ విరిగిపోయింది. నడక ప్రాంతంలో సిమెంట్ పలకలు లేచిపోయి గుంతలుగా పారింది. రోడ్డు సైతం కోతకి గురైంది. నడక ప్రాంతంలో పలకలు ఊడిపోయి ఏర్పడిన సమస్య మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది ఒకటి కాదండి, 3 జిల్లాలకి ఆధారంగా గరివిడి అనేది ఉంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రజలు ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రోజుకు వందల సంఖ్యలో బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు నడుచుకొని చాలామంది ఈ వాహనాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి కీలకమైన వంతెన శిథిల వ్యవస్థకు వచ్చినా సరే కనీసం గత ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం అయితే ఈ వంతెనను, ఎందుకంటే ఇది ఒకటి కాదండి 3 జిల్లాలకి దీనికి అనుసంధానంగా వెళుతూ ఉంది. గరివిడిలో అయితే మాత్రం ప్రధానమైన అంశంగా కిందనైతే మాత్రం పూర్తి స్థాయిలో చిరు వ్యాపారస్తులు, అలాగే రైల్వే ట్రాక్ పూర్తిగా అక్కడ అందరూ కూడా చాలామంది చిరు వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఏమైనా సరే జరగరాని ఒక నష్టం జరిగిందా, చాలామంది ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ గరివిడి ఈ రైల్వే వంతెన పైన మాత్రం ఖచ్చితంగా అక్కడ నిర్మించవలసింది. అవసరమైతే కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడేది ముందస్తుగా అయితే మాత్రం ఉంది. దీనికి ప్రధానంగా మనం చూస్తూ ఉన్న పలకలు కూడా వాలిపోయే, ఇరుపక్కల కూడాను ఇక్కడ లారీలు ఢీకొట్టడంతో ఈ కర్రలతో ఇక్కడ కట్టారంటే ఎంత ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ప్రాణాలకి అధికారులు ఏమైనా నిద్రపోతూ ఉన్నారా అనేది కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఏమరపాట్లు ఉంటే మాత్రము 1, 2 కాదండి అనేక వందల మంది, వేల మంది కూడా అక్కడ ట్రావెల్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి అప్రమత్తం అవ్వాల్సిన బాధ్యత గరివిడి అధికారులు మాత్రము దీని యొక్క తీసుకోకపోతే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.